సోదర మహాశయులారా, ఐతల్ కుర్సీ యొక్క మహత్యం గురించి మనం తెలుసుకుందాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3275 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఏ వ్యక్తి అయితే రాత్రి పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదివి పడుకుంటాడో ఆ వ్యక్తి కొరకు అల్లాహ్ తరపు నుండి ఒక దైవదూత అతని కొరకు రక్షకుడిగా వస్తాడు. అతనికి రాత్రి నుండి ఉదయం వరకు కూడా శైతాను అతని దరిదాపులకు రాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 6464 హజరత్ అబూ ఉమామా అల్ బహ్లీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏ వ్యక్తి అయితే ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీ పఠిస్తాడో ఆ వ్యక్తికి స్వర్గానికి మధ్య చావు తప్ప మరొకటి అడ్డు లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీని చదివినట్లయితే ఆ వ్యక్తి